నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. యూట్యూబ్లో ఎవరైనా కొత్త ఛానల్ ఏర్పాటు చేస్తే తమ ఛానల్ను పాపులర్ చేసుకోవడానికి చాలా కష్టపడతారు. నిజాయితీతో కూడిన కంటెంట్తో సబ్స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతవరకు ఎవ్వరూ చేయని ప్రయత్నాన్ని ఫాలోవర్స్ ముందుంచుతారు. తద్వారా సోషల్ మీడియాలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని గుర్తింపు పొందుతారు. యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి సక్సెస్ అయిన వారి గురించి ఇప్పటి వరకు ఈ విధమైన అభిప్రాయమే చాలా మందికి ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వ్యక్తులు అడ్డదారులు తొక్కుతున్నారని, సంపాదన కోసం వక్ర మార్గాలు పడుతున్నారని, లేని వ్యూవర్షిప్ను చూపించడానికి తమకు లేని ఫాలోవర్స్ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలియవచ్చుంది. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ కొత్త వీడియో ప్రకారం వియత్నాం దేశంలోని ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వందల కొద్ది ఫోన్లు ఏర్పాటు చేసి యూట్యూబ్ను ఓపెన్ చేసి వారికి టార్గెటెడ్ ఛానల్స్ను చూస్తూ వాటికి కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా యూట్యూబ్లో పాపులర్ కావటానికి, వ్యూవర్షిప్ పెంచుకోవటానికి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కన్ఫర్మ్ అవుతుంది. డబ్బులు తీసుకుని యూట్యూబ్ వీడియోలకు లైకులు, షేర్లు పెంచుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూస్తుంటే మన వాళ్ళు, ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారు, సెలబ్రిటీలు ఇలా యూట్యూబ్ను మోసం చేస్తూ ఇలాంటి దందాకు తెరలేపుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. యూట్యూబ్లో పాపులర్ కావడానికి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న విధానాన్ని చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా మోసాలు చేస్తారా అంటూ షాక్కు గురవుతున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో ఫేమస్ చేయడానికి కూడా సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇలా ఏకంగా ప్రత్యేకమైన కేంద్రాలను ఏర్పాటు చేసుకోవటం నిజంగా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. డిజిటల్ మార్కెటింగ్ చేసే వ్యక్తులు, సంస్థలు డబ్బు కొద్ది వ్యూవర్షిప్స్, సబ్స్క్రైబర్లను పెంచడానికి ప్రయత్నిస్తామన్న విషయం తెలుసు. అయితే ఇప్పుడు యూట్యూబర్లుగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వారంతా లక్షల్లో ఫాలోవర్స్ను కలిగి ఉన్నారు. అదే సంఖ్యలో వారి వీడియోలకు వ్యూస్ ఉన్నాయి. అందుకే వీరికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. అయితే వారికి ఈ స్థాయిలో వ్యూవర్షిప్ రావడానికి జెన్యూన్ కంటెంట్ కారణం కాదా? వారంతా ఇలాంటి అడ్డదారిలో ఫాలోవర్స్ ను, వ్యూవర్షిప్ ను పెంచుకొని యూట్యూబ్ ను మోసం చేసి భారీగా డబ్బు సంపాదిస్తున్నారా? తమ పాపులారిటీని పెంచుకునేందుకు ఇలాంటి అడ్డగోలు దందాలకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలతో ప్రశ్నలను సంధిస్తూ ఉన్నారు నెటిజన్లు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, స్టే ట్యూన్ టు వ్యూ పాయింట్.